ఇవాళ టీడీపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు 128 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మరో 16 మంది అసెంబ్లీ 17 ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ జనసేనలతో సీట్ల ఖరారుపై చంద్రబాబు ఓ స్పష్టతకొచ్చారు. ఇవాళ ప్రకటించేదే తుది జాబితానా లేక మరో జాబితా ఉంటుందా అనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు జాబితాల్లో సీనియర్లు కళా వెంకట్రావు, గౌతు శిరీష, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, దేవినేని ఉమా, ఆలపాటి రాజా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చోటు దక్కలేదు. మరి ఇవాల్టి జాబితాలోనైనా వీరి పేర్లు ఉంటాయా ఉండవా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, ఇవాళ టీడీపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటివరకు అయితే 128 మెంబర్స్ ఓవరాల్గా అసెంబ్లీ స్థానాలను ప్రకటించిన పరిస్థితి. సో ఈరోజు అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారా, ఇంకేమన్నా మిగిలే అవకాశం ఉందంటారా స్థానాలన్నా? అంటే మూడో విడత జాబితా అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన దాదాపు తుది కసరత్తుకు చేరుకుంది రఫీ. సో ఈ నేపథ్యంలో వాస్తవానికి గత 3 రోజుల నుంచి కూడా అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది టీడీపీ వర్గాల్లో. అయితే కొన్ని జనసేనతో సీట్ల సర్దుబాటు కావచ్చు, మరొక వైపు బీజేపీతో కూడా సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కొంత చర్చ జరగాల్సి ఉన్న పరిస్థితుల్లో కొంత జాప్యం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది అనేది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కావడం, సో మొత్తం వ్యవహారానికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. ఏపీలో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. బీజేపీ వైపు నుంచి, జనసేన వైపు నుంచి కూడా క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు ఆల్రెడీ ప్రకటించిన కొన్ని స్థానాల్లో 1-2 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే బీజేపీకి, జనసేనకి కేటాయించిన వాటిల్లో కూడా 1-2 చోట్ల మార్పులు చేర్పులు, అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఈ సీట్ల వ్యవహారం కొంత మారే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఈ ప్రస్తుతం విడుదల చేయబోయే జాబితాలో మొత్తం ఏపీకి సంబంధించిన కేవలం ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను మాత్రమే విడుదల చేస్తారా, లేకపోతే అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థుల పేర్లను కూడా విడుదల చేస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మూడో విడత జాబితాలో తమ పేర్లు ఉంటాయా ఉండవా అన్న ఆందోళనతో పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కళా వెంకట్రావు కావచ్చు, గౌతు శిరీష కావచ్చు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, అలాగే హాట్ సీట్స్గా ఉన్న పెనమలూరు, మైలవరం, దేవినేని ఉమా, ఇటువంటి నియోజకవర్గాలకు ఇటువంటి సీనియర్ లీడర్లు మూడో విడత జాబితాలో తమ పేర్లు ఉంటాయా లేదన్న ఉత్కంఠత అయితే కనిపిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది ఫీల్డ్లో. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. రైట్, అది ఈరోజు టీడీపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు 128 మంది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ మరో 16 మంది అసెంబ్లీ 17 ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ జనసేనలతో సీట్ల ఖరారుపై చంద్రబాబు ఓ స్పష్టతకొచ్చారు. ఇవాళ ప్రకటించేదే తుది జాబితానా లేక మరో జాబితా ఉంటుందా అనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు జాబితాల్లో సీనియర్లు కళా వెంకట్రావు, గౌతు శిరీష, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, దేవినేని ఉమా, ఆలపాటి రాజా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చోటు దక్కలేదు. మరి ఇవాల్టి జాబితాలోనైనా వీరి పేర్లు ఉంటాయా ఉండవా అన్నది ఉత్కంఠ రేపుతోంది.